శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలం అంతర్జాల సదస్సు మే 17వ తేదీ శుక్రవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖోడేరు, కాళ్లకూరు, దగ్గులూరు, తెళ్లపూడి, బొండాడపేట, పాలకొల్లు, నరసాపురం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా జ్ఞానం అనేటువంటి ఈశ్వర సంపదని సభ్యులందరికీ కూడా ప్రసాదించడం జరిగింది. మరి స్వామి మనకి ఈ స్వర్గమాతలో ఏం తెలియచేస్తున్నారు అంటే, తెలియుము పగిలిన కొండల జలమట్టుల యవ్వనంబు జారును, కమలంబుల పైని మంచువలే ముదుసలి తనమును వచ్చు, వర్ష సమయములోను సొరపాదు వలె ఆశలను మెండోను, హిమగిరి ప్రవహించు విమల నది వలె పాటవము జవము జారు, నిక్కము శుష్కప్రియముల సమయంలోను అని చెప్పి స్వామి మనల్ని మందలిస్తున్నారండి. అంచేత మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన యొక్క బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య దశలన్నీ కూడా అలా 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 గడిచిపోతూనే ఉంటాయట. తెలియము పగిలిన కుండల జలమట్టుల యవ్వనంబు జారును. మన యొక్క యవ్వనం పగిలిన కుండలో నీరు ఏ విధంగా జారిపోతుందో అంత స్పీడ్గా జారిపోద్దట. కమలంబుల పైన మంచు వలె ముదుసలితనం వచ్చు, ముసలితనం వచ్చేస్తుందట. కమలాల మీద మంచు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ముసలితనం కూడా అంత స్పీడ్గా వచ్చేస్తుందట. వర్ష సమయంలోనూ సొరపాదు వలె, ఆ యొక్క వర్షాకాలంలో ఆ సొరపాదు ఎంత స్పీడ్గా పెరుగుతుందో ఆశలను మెండవును, ఆశలు పెరుగుతాను అంటే ఈవేళ మనకి ఏదో బంగారం కొనుక్కోవాలనో, లేదంటే ఇక మంచి మోటార్ సైకిల్ కొనుక్కోవాలనో, కారు కొనుక్కోవాలనో, ఇల్లు కొనుక్కోవాలనో, లేదనుకుంటే ఇంకా ఇతర రకాలైనటువంటి ఉద్యోగాలనో, వ్యాపారాలనో, లేకపోతే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆశలు ఉంటాయండి. అవన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయట. హిమగిరి ప్రవహించు విమల నది వలె పాటవము జవము జారు, నిక్కము శుష్క ప్రియములా. అంచేత శుష్క ప్రియాలు అంటే ఏంటి? దొంగ మాటలు, అబద్ధాలు. ఈ దొంగ మాటల మీద, అబద్ధాల మీద కూడా మనం బతికినట్లయితే మనకి ఏంటంటే జడత్వంలో మనం నడుస్తున్నట్టు అనమాట. అంచేత వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి మనం ఈశ్వర రసస్వరూపాన్ని మనం చేరుకోవాలి అని అనుకున్నట్లయితే జ్ఞాన మార్గంలోనే మనం నడుచుకోవాలి. కానీ దొంగ మాటలు చెప్పడం కానీ, లేదా అబద్ధాలు ఆడడం కానీ, లేదంటే ఇతర రకాలైనటువంటి విషయాల్లో అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి మోసం చేయడం కానీ, ఇవన్నీ చేసినట్లయితే మానవ జన్మ వృధా, మనిషి జన్మకి సార్థక్యత చేసుకోలేడు అని చెప్పి స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారు. అంచేత యవ్వనం జారిపోతుంది, ముసలితనం త్వరగా వచ్చేస్తుంది, ఎప్పుడు చనిపోతాం అనేటువంటిది తెలియదు. కాబట్టి ఈ బతికుండగానే మన యొక్క సంసారం మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ, మన ఉద్యోగం మనం చేసుకుంటూ, ప్రతి గురువారం కూడా పిఠాపురం ఆరాధనా కార్యక్రమానికి వస్తూ మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి పీఠం అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దుకోవడానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మన యొక్క మానవ జన్మని సార్థక్యం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టినలంకరించి, ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టినలంకరించి, ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలముల్ వికసింపజేసి, ఆమోద సుధాశ్రవంతులను మోహనగాన రవానుభూతి, ఏది వెలుంగును ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చుతేజమై. ఏ తేజస్సు రసస్వరూపమై ఈ సృష్టిని అలంకరించి ఉందో, ఏ తేజస్సు యొక్క సుగంధం యోగుల హృదయ కమలాలను వికసింపజేస్తోందో, ఏ తేజస్సు మధుర మోహన గాన రవానుభూతిని అందిస్తోందో, ఆ తేజస్సు అందరినీ కాపాడుగాక. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సభ్యుడు
ఏ విధంగా ఉండాలో స్వామి ఎప్పుడు కూడా తెలియచేస్తుంటారనమాట. అనేక అవమానాలు ఎదురవుతుంటాయి, అనేక కష్టాలు ఎదురవుతుంటాయి, అనేక ఆపదలు ఎదురవుతుంటాయి. ఎన్ని ఎదురైనప్పటికీ కూడా స్వామి నీవు ఉన్నావు, నాకేం పర్వాలేదు, నీ యొక్క ఆశీస్సు నా వెంట ఎప్పుడూ కూడా ఉంటుంది, అంచేత వచ్చినటువంటి ఆపదల్ని కానీ కష్టాలని కానీ అన్నిటినీ కూడా నేను అధిగమించగలుగుతాను అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరైతే డెవలప్ చేసుకోగలుగుతారో అటువంటి వారే మాకు కావాలి అని చెప్పి స్వామి తెలియచేస్తున్నారు. అంచేత జ్ఞానము చాటుమాటునను సాధన చేసిన చిక్కగలగది, జ్ఞానము వెల్లడించుటకు సాగదు, సాగనీయిరి మానవులు క్రీస్తును అవమానములు సెలవేసినట్లు మీ మేనుల చీల్చివేతురది మేలను వారే మాకు కావాలెన్. అంటే మీ మేనులు చీల్చివేసినప్పటికీ కూడా అది మేలు, చాలా మంచిది పని చేస్తావు స్వామి అని అనాలట మనం. అంటే మన ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా స్వామి ఈ కష్టాల్లోనే నువ్వు నీ యొక్క ఈశ్వర రస స్వరూపాన్ని మాకు గ్రహింపచేస్తున్నావు అని పాజిటివ్ యాటిట్యూడ్తో ఎవరైతే మనం తీసుకోగలుగుతామో అటువంటి వారే మనకు కావాలి అంటున్నారు. ఆనాడు ఆ కాలంలో క్రీస్తు కాలంలో అవమానాలు చేసి సెలవు వేసేసినప్పటికీ కూడా రక్తం చిందించినప్పటికీ కూడా ఎవరైతే సెలవు వేస్తారో వాళ్ళని శిక్షించవద్దు అని చెప్పి క్రీస్తు కోరుకున్నాడట. సో ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ ఎవరైతే మనం డెవలప్ చేసుకోగలుగుతామో అటువంటి వారే మాకు కావాలి అని చెప్పి స్వామి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో జ్ఞానాన్ని ఆర్జించమని చెప్తున్నారు. ఆ సద్గురువు ప్రబోధించినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఆర్జించామో ఆ జ్ఞానం ద్వారా ఇటువంటి అనేక రకాలైనటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం వైదొలగి మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి మనలో చేరి మనం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ పాలలో ముంచినా నీళ్ళలో ముంచినా స్వామి నీదే భారం అనేటువంటి స్థాయికి మనం చేరగలుగుతాం అనమాట. అంచేత జ్ఞానము చాటుమాటునను సాధన చేసిన చిక్కగలగది జ్ఞానము. అంచేత ఏదో ఎక్కడో మనం కూర్చుని 4 పుస్తకాలు చదివేసుకుని జ్ఞానం పొందేద్దాం అంటే కుదరదండి. ఆ సద్గురువు యొక్క సద్గురువు యొక్క ఆశీస్సులతో మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలం. కానీ ఏదో 4 పుస్తకాలు చదివేసేసుకుని జీవాత్మ పరమాత్మగా పరిమాణం చెందేసింది అన్నటువంటి కబుర్లు మాత్రం చల్లవు. అటువంటిది అవకాశం లేదు. సద్గురువునే ఆశ్రయించి సద్గురువు యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ఎవరైతే పొందుతారో వారు జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడానికి అవకాశం ఉంది. మరి శ్రీరామచంద్రుడు తీసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మ తీసుకున్నా వాళ్ళకే కూడా గురువులు ఉన్నారు. వాళ్ళు కూడా గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది వాళ్ళు మహా అవతార స్వరూపులుగా ప్రకటింపబడ్డారు. కాబట్టి గురువు లేకుండా సాయుధ్యం పొందడం అనేటువంటిది కుదరదు. అంచేత ఏదో చాటుమాటును జ్ఞానం సంపాదించేసుకుందాం అంటే మాత్రం వచ్చేటటువంటి విషయంగా లేదు ఈ పీఠంలో. అంచేత గురువుని ఆశ్రయించి భక్తి విశ్వాసం లక్ష్యంతో తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం ఈ పీఠంలో ఉంటూ ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని గ్రహించేసేటువంటి శక్తిని మనందరికీ కూడా స్వామి ప్రసాదించాలని చెప్పి స్వామికి మనందరి తరఫున కూడా విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులు డాక్టర్ ఉమ్మరాళ సద్గురు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ మాస సందర్భంగా ఈరోజు తృప్తి అనే విషయం గురించి చెప్పుకుందాం. ప్రతి మనిషికి జీవితంలో తృప్తి అనే విషయం చాలా ముఖ్యమైనది. ప్రతి కర్మలోనూ ఆలోచనలోనూ ఈ తృప్తి అనేది అలవాటు చేసుకుంటే ఆనందాన్ని సుఖాన్ని పొందవచ్చు. తనకు ఈశ్వరుడు ప్రసాదించిన ఫలాన్ని ఫలితాన్ని విశ్వాసంతో స్వీకరించగలిగితే అనంతమైన తృప్తి ఏర్పడుతుంది. ఇలా ఆలోచించే వ్యక్తిత్వం ఉన్నవారికి సుఖము ఆనందము ఎల్లవెల్లా లభిస్తాయి. సామాన్యంగా మానవుడు ఉన్నదానిలో తృప్తి పడకుండా లేని దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని ఆ అనుభవాన్ని వృధా చేస్తాడు. ప్రతి మానవుడు భగవంతుణ్ణి నా పక్కవాడికి అది ఇచ్చావు ఇది ఇచ్చావు నాకు ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి సరైన ఆలోచన చేస్తే ఈశ్వరుడు కర్మానుసారంగా ఏది ఎవరికి ఇవ్వాలో అది మాత్రమే ఇస్తారు. అలాగే నీకు ఇచ్చిన దానికంటే ఇంకా తక్కువగా నీ పక్కవారికి కూడా ఇస్తారు. అదొక్కసారి మనం గమనిస్తే వారి మీద మనకి చాలా అన్ని రకాలుగా స్వామి ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ఈ తృప్తి అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు ప్రతీదీ కూడా మనందరికీ ఇవ్వడానికే చూస్తున్నాయి.
ఆ ఇచ్చే ఆనందంలో ఉన్న తృప్తి ఇంకెందులోనూ మన అనుభవంలో పొందలేము. కాబట్టి ఇవ్వడం నేర్చుకుంటే తృప్తి తానంతటదే అలవాటు పడుతుంది. అలాగే మనందరం కూడా ప్రతి క్షణం ఉన్న స్థితిలోనూ లేదా ఉన్న వస్తువులతోనూ ఆ యొక్క ఆనందాన్ని పొందడం ఎలా అనే ఆలోచన చేస్తూ నిజంగా జీవనయానం గడపగలిగితే ఆ వ్యక్తిత్వానికి తృప్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఈ తృప్తి అనేది మనకి సంపూర్ణంగా అందాలి అంటే దానికి చక్కటి సరైన ఆలోచన కావాలి. మరి చక్కటి సరైన ఆలోచన అందరికీ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే చెప్పాలి. మరి ఎవరికి వస్తుంది? ఎవరైతే భగవంతుణ్ణి అర్థం చేసుకుంటారో, భగవంతుణ్ణి దర్శిస్తారో వారికి మాత్రమే ఈ ఆలోచన వస్తుంది. భగవంతుని దర్శించడం అంటే యోగమో తపస్సో ఏదో చేసి లేదా మంత్రజపమో ధ్యానమో చేసి ఒక రూపాన్ని ప్రత్యక్షపరచుకోవడం కాదు. ఈ సృష్టిలో సమస్తము ప్రతి అణువులోనూ ఆ తేజస్వరూపంలోనూ ఆ అణువులోనూ భగవంతుడే ఉన్నాడని అర్థం చేసుకుని ప్రతి కాలాన్ని, ప్రతి అణువుని, వస్తువుని, పదార్థాన్ని, సమస్తాన్ని కూడా ఈశ్వరుడిగా అనుభవం పొందిన వాడికి ఈ తృప్తి అనేది చాలా తేలిగ్గా లభిస్తుంది. ఈ తృప్తి అనేది లభించాలంటే ముఖ్యంగా భగవంతుని మీద భక్తి, విశ్వాసము, లక్ష్యము ఖచ్చితంగా ఉండి తీరాలి. భక్తి అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఈశ్వరుణ్ణి లేదా స్వామివారి యొక్క చిత్రపటానికి ఆ పూలమాలను అలంకరించి దీపధూప నైవేద్యాలు పెట్టడమే భక్తి అనుకుంటాం. అది కాదు. భక్తి అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము నీ యొక్క ఆశీర్వాదంతోనే నాకు లభించిందనే కృతజ్ఞతాపూర్వకంగా ఎవరైతే ఆ స్వామిని దర్శించి వేడుకుంటారో అదే నిజమైన భక్తి. ఇక విశ్వాసం అంటే స్వామి చెప్పినట్లుగా నన్ను సన్యాసి చేసిన, సామ్రాట్ చేసిన సర్వము నీవే స్వామి. అంటే మన స్థితి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతిదానికి కారణము ఆ ఈశ్వరుడే అని, ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరుని విడిచిపెట్టడం. ఆ విడిచిపెట్టిన సంపూర్ణ స్థితియే విశ్వాసం. ఇక లక్ష్యం కూడా ఇది ఒకదానికొకటి భక్తి, విశ్వాసంతో కూడినది. ఈ లక్ష్యం ఏమిటంటే మనం అందరం కూడా ఆ మోక్షధామాన్ని చేరడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో వచ్చే జీవితం, ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, దుఃఖాలు అన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రతి క్షణాన్ని కూడా ఈశ్వరుడు యొక్క ఆశీర్వాదంతో ఉందనే సంపూర్ణమైన ఆలోచన ఉన్నవాడికి ప్రతి క్షణము సుఖమే, ప్రతి క్షణము ఆనందమే. ఆ అనుభవాన్ని చెదిరిపోకుండా ఉన్న స్థితియే లక్ష్యం. కాబట్టి భగవంతుని యందు భక్తి, విశ్వాసము, లక్ష్యము ఉన్నవారికి ఈ తృప్తి అనేది చాలా తేలిగ్గా లభిస్తుంది. ఇంతటి మహత్తరమైన స్థితిని పొందాలంటే సద్గురువులను పొంది వారిచ్చిన మహామంత్రాన్ని తూచా తప్పకుండా వర్ణనం చేస్తూ సాధనాపరంగా అంటే ఆ యొక్క పుస్తక పఠనం చేసి అందులో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకుని తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని మంత్రజపం ద్వారా అనుభవంలో పొందిన ధ్యానాన్ని రెండింటి మేళవింపుతో ఈ ప్రయాణాన్ని సాగిస్తూ మనం అందరం కూడా ఆ మహత్తరమైన ఈశ్వర సంకల్పంతో కూడుకున్న ఆ తృప్తి అనే స్థితిని మనం అందరం చేరుకోగలం. కాబట్టి ఇదంతటికీ కారణం ఈశ్వరుడు అంటే సద్గురుమూర్తి ఆశీర్వాదంతో జరుగుతుంది. మరి సద్గురుమూర్తి యొక్క ఆశీర్వాదం ఎలా లభిస్తుంది అంటే ఎవరైతే స్వామి చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తారో, ఎవరైతే తన యొక్క స్థితి ఎలా ఉన్నా సన్యాసి చేసినా, సామ్రాట్ చేసినా సర్వము నీవే స్వామి, ఏ కోరికలు తాపత్రయాలు లేకుండా ఉన్న పదార్థాలని, వస్తువుల్ని వినియోగించుకుంటూ తనకున్న దాంట్లో తాను తృప్తి పడుతూ ఇదంతా ఈశ్వర అనుగ్రహం ఎవరైతే అనుభవపూర్వకంగా అనుభవించి ఆ యొక్క స్థితిలో ఉండిపోతారో వారికే
వారు ఆశించే తృప్తి లేదా మోక్షం అనేది కరతలమలకంగా లభిస్తుందని స్వామికి ఎల్లవేళ అన్ని ప్రసంగాల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ అనుభవాన్ని, ఆ తృప్తిని మనందరం పొందాలని మరొక్కసారి స్వామికి మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారం. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 17వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి భీమవరం, విశాఖోడేరు, కాళ్ళకూరు, దగ్గులూరు, తిల్లపుడి, బండాడపేట, పాలకొల్లు, నర్సాపురం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. వైశాఖ మాసం పవిత్రమైనటువంటి మాసము. ఈ పవిత్రమైనటువంటి కాలంలో సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోగలిగినప్పుడు మనలో ఉండేటువంటి మానసిక కల్మషాలు తొలగింపబడి మనలో ఆధ్యాత్మిక తాత్విక ప్రేరణ మానసికంగా ఉత్పత్తి కాబడి మన దైనందిన జీవన విధానం ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణం సాగించేటువంటి దిశగా మనం ఈ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన ద్వారా మనలో ఏర్పడుతుంది. మంచిది. ఈ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి జ్ఞానము ఆయా మతాల్లో ఆయా ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధల రూపంలో మనకు ప్రసాదింపబడుతుంది. ఆయా కాలాల్లో ఆయా అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, తాత్వికులు, జ్ఞానులు, యోగులు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని మన దైనందిన జీవన విధానంలో ఆస్వాదించగలిగినప్పుడు మనలో ఒక తాత్విక ఆలోచనా శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచనా శక్తి మనస్సుకు దశ దిశ నిర్దేశించేటువంటి ఒక ఆధ్యాత్మిక దిక్సూచితో కూడినటువంటి తాత్విక ఆలోచన స్థితిని మనలో కలిగించి మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి మత ధర్మంలో కూడా ఆయా ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పబడ్డాయి, ప్రసాదింపబడ్డాయి. ఆయా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ఆధ్యాత్మిక తత్వం మనలో ఉండేటువంటి చెడును తొలగించి తాత్విక జ్ఞాన ద్వారా మనలో ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి స్థితిని మనలో తెలియజేస్తున్నాం. అంచేత మనం చెడును తొలగించుకొని తాత్విక ఆలోచన ద్వారా మనం ఒక సత్ప్రవర్తనతో ఆదర్శవంతమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక మార్గము ఎంతో మన అవసరం మన యొక్క జీవితంలో. మనం ఎన్నో రకాలైనటువంటి అంశాలు మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో ఏర్పడుతుంటాయి. ఆ అంశాలు కొన్ని మంచిని తెలియజేస్తుంటాయి, ఆ అంశాలు కొన్ని మనలో దుష్టత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి మనం సత్ప్రవర్తనతో, సదాలోచనతో ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి అంశాన్ని మనం ఏర్పరచుకుంటూ చెడును తొలగించుకుంటూ ముందుకు సాగాలి అన్నట్లయితే మనం మంచి చెడుల యొక్క విశ్లేషణ తెలుసుకొని మంచిని స్వీకరించేటువంటి దిశగా మన మానసిక వ్యవస్థను మనం రూపొందించుకోవాలి అన్నట్లయితే మనకు తాత్విక ఆలోచన పరమైనటువంటి జ్ఞానము మనకు అవసరము. మంచిది. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము అన్ని మత ధర్మాల్లో కూడా మానవత్వం వైపు పయనింపజేస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి విధానాన్ని
మనకు ప్రబోధిస్తున్నాయి. అంచేత మనకు అది ఆచారం రూపంలో, ఆయా నియమాలు నియంత్రణ రూపంలో అనేక రకాలైనటువంటి సంస్కారపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు మనకు ప్రబోధింపబడుతున్నాయి ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా మత గ్రంథాలలో. అంచేత ఏ మత గ్రంథం తీసుకున్నప్పటికీ, ఏ మతంలో చెప్పబడినటువంటి జ్ఞాన సంస్కారాన్ని మనం తెలుసుకున్నప్పటికీ మూలం మానవత్వంతో మన యొక్క జీవన విధానం సంస్కరింపబడినటువంటి అంశాలు తెలియపరచబడుతున్నాయి. అవి ఆచార వ్యవహారాల రూపంలో మన నిత్య దైనందిన జీవన విధానానికి నియంత్రిస్తూ ఆయా నియమాల రూపంలో మనం ఆచరిస్తూ మనం ఆ యొక్క చక్కని జీవన సంస్కృతిని అలవర్చుకుంటున్నాం. అందువల్ల మనకి ఒక చక్కని ఒక బాట మనం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా విషయాల ద్వారా మనం ఆ బాటను ఏర్పరచుకుంటున్నాము. మతము అన్నప్పుడు మార్గము అని తెలియజేస్తుంది. కాబట్టి ఆ మార్గము లేదా ఆ బాట మనం నడిచేటువంటి బాట మానవత్వం వైపు ఆధ్యాత్మికపరమైనటువంటి భావనతో ముందుకు సాగగలిగినప్పుడు మనలో ఆ చక్కని సంస్కృతి సంస్కారం మన యొక్క జీవన విధానంలో అలవర్చుకోవడం ద్వారా మనం ఆ బాటలో మనం ప్రయాణం చేయడం ద్వారా తాత్వికమైనటువంటి జ్ఞాన సంపద మనలో ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉంటుంది. అంచేత ఈ తాత్విక జ్ఞాన సంపద పొందడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి సత్ఫలితాలు మన జీవన విధానంలో సంస్కరింపజేసుకుని మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడేటువంటి స్థితిగా మార్చుకోవడానికి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి తాత్విక జ్ఞాన సంపద సద్గురువును ఆశ్రయించడం ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఆ సద్గురు యొక్క తాత్విక జ్ఞాన సంపదను మనం ఎంత సమకూర్చుకోగలిగినట్లయితే అంత ఆ తాత్విక జ్ఞాన సంపద యొక్క శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక జ్ఞాన సంపద వృద్ధి చెందే కొద్దీ మనలో అనేక రకాలైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనకు కలిగి మన యొక్క జీవన విధానం ఒక చక్కని ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిగా పరిణామం చెందేటువంటి విధానం మన అనుభవంలో మనం గ్రహించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనలో ఈ మార్పు మనం పొంది తరింపజేసుకోవడానికి మనం ఆధ్యాత్మిక బాట వైపు మన యొక్క మానసిక ఏకాగ్రతను, మానసిక దృష్టిని, మానసికంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ గమ్యం వైపు మనం ప్రయాణం సాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకు ఆ ప్రయత్నంలో భాగంలో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు భ్రాంతి అనేక రకాలుగా అవరోధాలు కలిగిస్తుంది, అగాధాలు సృష్టిస్తుంది, ఆటంకాలు కలిగిస్తుంది, సమస్యలు సృష్టిస్తుంది, ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలను మనలో కలిగించి ఆశాజనకంగా మార్చి భ్రాంతులు మనలో ఏర్పరిచి మనం ఆ దిశగా మన యొక్క ప్రయాణం సాగకుండా తాత్విక బాట వైపు మనం ప్రయాణం సాగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది భ్రాంతి ఆశ రూపంలో. అంచేత మనం ఆశకు మానసికంగా ఆశాపరమైనటువంటి విషయాలకు బలహీనపడుతూ మనస్సు అటువైపుగా ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేస్తుంది. అంచేత మనకు ఆశ అనేటువంటిది అది కొంత స్థాయి వరకు మనం ఆశను స్వీకరిస్తూ మనం ఈ ఆధ్యాత్మిక బాటను అనుసరిస్తూ ప్రయాణం సాగించి మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే అటు ఆశాజనకమైనటువంటి విషయాలకు ఒక నియంత్రణ ఏర్పడుతుంది. ఆశ దురాశగా మారినట్లయితే అది చివరికి దుఃఖానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆశను నియంత్రించగలిగేటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి మనలో ఉండేటువంటి ఈశ్వరత్వానికి భ్రాంతికి మధ్య మన ప్రయాణం సాగుతున్నందున అది ఆశ రూపంగా ఉండేటువంటి భ్రాంతి ఈ ఈశ్వరత్వంగా ప్రయాణం సాగించేటువంటి నియంత్రణ కలిగినటువంటి విధానంగా ఉండేటువంటి ఈశ్వరత్వం వైపు మనం రెండిటి యందు మన యొక్క ప్రయాణం సాగుతున్నందున మనం రెండిటిని స్వీకరిస్తూ మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు మనం సాధించి తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం
భ్రాంతిని తొలగించుకుని ఈశ్వరత్వం వైపు వెళ్ళాలన్న కష్టమైనటువంటి అంశంగా తెలియపరచబడుతుంది. ఈశ్వరత్వాన్ని వదిలి పూర్తిగా భ్రాంతి వైపు ప్రయాణం సాగించాలన్నా అది దుఃఖంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత భ్రాంతి, ఈశ్వరత్వం రెండూ కూడా మనలో ఉన్నటువంటి బాటలు. అంచేత ఆ రెండు బాటలను మనం స్వీకరిస్తూ మన జీవన తత్వానికి అనుగుణ్యంగా ఆ యొక్క బాటలు ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే ఎన్నో విషయాలు మనం చక్కగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. భ్రాంతిని విడిచిపెట్టి ఈశ్వరత్వం వైపు మనం పయనిద్దాము అన్న విధానంలో మన జీవన తత్వాన్ని అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అది వైరాగ్యంగా మారుతుంది, విరక్తి కలిగిస్తుంది. ఈ జీవితం విధానంలో అది విరక్తి భావంతో జీవన తత్వాన్ని త్యజించేటువంటి ఈ విధానం ఏర్పడుతుంది. అందుచేత అటు జీవనతత్వం నడవాలి, ఇటు భ్రాంతి స్వరూపమైనటువంటి విషయం మనకి మన జీవన దశను ఆనందింపజేస్తూ ముందుకు సాగించడానికి కూడా భ్రాంతి అనేటువంటిది ఆశాజనకంగా ఉన్నందున అది మనస్సుని ఆనందింపజేస్తూ ప్రేరేపింపజేస్తూ ఒక మార్గదర్శకమైనటువంటి విధానంలో చేయడానికి ఈ భ్రాంతి, ఈశ్వరత్వం ఈ రెండు కూడా మనలో ఉండేటువంటి తత్వాలను సమాన స్థాయిలో స్వీకరిస్తూ మనం ఈశ్వరత్వాన్ని కొన్ని సమయాల్లో వృద్ధిపరుచుకుంటూ, కొన్ని సమయాల్లో భ్రాంతి తత్వాన్ని తగ్గించుకుంటూ, మరికొన్ని సమయాల్లో భ్రాంతి యొక్క స్థాయిని పెంచుకుంటూ, ఈశ్వరత్వం యొక్క స్థాయిని తగ్గించుకుంటూ మనం జీవన విధానాన్ని సంస్కరించుకోగలిగినట్లయితే మనలో ఒక సమతా స్థితి మన జీవన తత్వంలో ఏర్పడుతుంది. అప్పుడు మన భౌతిక జీవన విధానంలో ఒక సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనం భ్రాంతిని పూర్తి స్థాయిలో విడిచిపెట్టలేము, ఈశ్వరత్వం అన్ని పూర్తిగా మనం మనలో ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగించలేము. ఈ రెండు తత్వాల యొక్క కలయికే మన జీవన తత్వము. భ్రాంతి తత్వము, ఈశ్వర తత్వము యొక్క రెండిటి యొక్క కలయికే మన యొక్క జీవన తత్వము. కాబట్టి ఈ జీవన తత్వానికి దశ దిశ నిర్దేశించి ఒక చక్కని బాటను ఏర్పరిచి ప్రయాణింపజేసేటువంటి శక్తి, సామర్థ్యత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనని దశ దిశ నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచి. కాబట్టి ఈ దిక్సూచిని ఆధారంగా చేసుకుని మనం ప్రయాణం సాగిస్తే మన యొక్క జీవన తత్వంలో సుఖవంతమైనటువంటి, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి, ఆయుష్తో కూడినటువంటి కాలాన్ని మనం పొందుతూ వచ్చేటువంటి కష్టాలైనా, బాధలైనా, నష్టాలైనా, దుఃఖాలైనా అధిగమిస్తూ భ్రాంతిజన్యమైనటువంటి దురాశను కలిగించేటువంటి అంశాలను నియంత్రించుకుంటూ మనం చక్కని జీవన సంస్కారంతో మన జీవన విధానం సంస్కరింపజేసుకుంటూ ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకుని మనం ఆ భగవతత్వం యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి మహాస్థితి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనం సద్గురు యొక్క తాత్విక జ్ఞాన బాటలో పయనిస్తూ మనం యొక్క భౌతిక దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఇహానికి కావలసినటువంటి భుక్తి, తృప్తిని మానసిక, శారీరక వ్యవస్థలు పొందుతూ పరంగా ఉండేటువంటి ఆత్మ 84 లక్షల జీవరాశుల యొక్క క్షాళన అనంతరం అది పరమాత్మ యొక్క శక్తిని తాత్విక జ్ఞానం ద్వారా పొంది తరించడం ద్వారా ముముక్షత్వాన్ని పొందడం ద్వారా అది ఒక అద్భుతమైనటువంటి స్థితిగా ఆ యొక్క తేజస్సుగా మారిపోయినప్పుడు మనలో ఆ భగవంతుని యొక్క స్థితి యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు చేత ముముక్షత్వం అనేటువంటిది ఆత్మకు ప్రసాదింపబడుతుంది. కాబట్టి ఈ విధంగా మన యొక్క జీవన సంస్కృతిని అలవర్చుకుని భగవత్ కృపకు తాత్విక జ్ఞానం వైపు మనం పొంది తరిస్తూ మన యొక్క జీవన సంస్కారాన్ని జీవన తత్వంలో అలవర్చుకుంటూ ఒక చక్కని తాత్విక ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకుని
మనం ప్రయాణం సాగించి మన యొక్క జీవన విధానంలో ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. గురోం పాదోదకం పానం, గురోరుచిష్ట భోజనం, గురుమూర్తి సదా ధ్యానం, గురోర్నామ సదా జప. మరి గురువు యొక్క విశిష్టతని ఈ యొక్క శ్లోకంలో చాలా చక్కగా వర్ణించడం జరిగింది. గురోం పాదోదకం, సర్వాత్మన గురువు ఆశ్రయించినటువంటి భక్తునకు గురుపాద తీర్థమే జలపానము. మరి గురోరుచిష్ట భోజనం, గురు భుక్తాన్న శేషమే భోజనము. గురుమూర్తి సదా ధ్యానం, గురుమూర్తిని ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేయాలి. గురోర్నామ సదా జప, గురువిచ్చినటువంటి మహామంత్రాన్ని ఎల్లప్పుడూ కూడా జపించడమే జపము. అటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సద్గురుమూర్తి పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర సద్గురువర్యులు పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2024 మే 17వ తేదీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, విస్సాకోడేరు, కాళ్ళకూరు, దగ్గులూరు, తిళ్లపూడి, బొండాడపేట, పాలకొల్లు, నరసాపురం తదితర పట్టణాల్లోనూ నగరాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణతో స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరింప చేయడం జరిగింది. ముందుగా భీమవరం పట్టణంలో స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు పొందినటువంటి కుటుంబం శ్రీ పెనుమత్స సత్య వెంకటరాజు, శ్రీమతి శుభా, కుమారుడు మోహన్ కృష్ణ వర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పెనుమత్స సత్య వెంకటరాజు, శ్రీమతి శుభా, కుమారుడు మోహన్ కృష్ణవర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి భీమవరం సభ్యులు శ్రీమతి సత్యరాజు, శ్రీలక్ష్మి, కుమారుడు ఉమా కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, డాక్టర్ పివి రామరాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలిదిండి బంగారాజు, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ భూపతిరాజు సుబ్బరాజు, శ్రీమతి సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సవటపల్లి మురళీకృష్ణ, శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గాదిరాజు ప్రభావతి, కుమారుడు రమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చుండ్రు రత్నం, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలిదిండి కృష్ణరాజు, శ్రీమతి స్వర్ణ పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి సత్యరాజు శ్రీలక్ష్మి గారిని వారి కుమారుడుకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. డాక్టర్ పివి రామరాజు గారి కుటుంబానికి, శ్రీ కలిదిండి బంగారాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ భూపతిరాజు సుబ్బరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ సవటపల్లి మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గాదిరాజు ప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ చుండ్రు రత్నం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కలిదిండి కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కలిదిండి ఆనందరాజు, శ్రీమతి వెంకట సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గొట్టుముక్కల సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దొండు సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెనుమత్స సత్య వెంకటరాజు, శ్రీమతి శుభా దంపతులు, వారి కుమారుడు మోహన్ కృష్ణ వర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు కలిగినటువంటి సద్గురుమూర్తి యొక్క తేజస్సు వారి కుటుంబ సభ్యుల మీద ప్రసరింప చేయడం జరిగింది. వారు
కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి సత్యరాజు శ్రీలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పివి రామరాజు గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి బంగారాజు గారి కుటుంబ సభ్యులకి, భూపతిరాజు సుబ్బరాజు గారి కుటుంబ సభ్యులకి, సవటపల్లి మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గాదిరాజు ప్రభావతి గారి కుటుంబ సభ్యులకి, చుండ్రు రత్నం గారి కుటుంబ సభ్యులకి, కలిదిండి కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం విస్సాకోడేరు గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ పెన్మత్స రామ్మోహన్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లూరి బంగారరాజు శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాజు రామరాజు శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ వేగేస్న విశ్వనాథరాజు శ్రీమతి ఉమామాధవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేగేస్న శ్రీనివాసరాజు శ్రీమతి దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అచ్చం సూర్యకళ కుమారుడు రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పేరుచర్ల పెద్దిరాజు శ్రీమతి ద్రౌపది మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నీలి ప్రభాకర్రావు శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ పెన్మత్స రామ్మోహన్ వర్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లూరి బంగారరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్ధరాజు రామరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగేసిన విశ్వనాథరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగేసిన శ్రీనివాసరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అచ్చం సూర్యకళ గారి కుటుంబ సభ్యులకి, పేరుచర్ల పెద్దిరాజు గారి కుటుంబ సభ్యులకి, నీలి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ భూపతిరాజు పేర్రాజు శ్రీమతి పద్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి భూపతిరాజు కమల కుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి భూపతిరాజు సుభద్రమ్మ మరియు కుమార్తెలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సామంతుల దుర్గాప్రసాద్ శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కురిటి సురేష్ కుమార్ శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్నాడ నుండి శ్రీ తోట రామ్మోహన్ రావు శ్రీమతి కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులు, పెదపుల్లేరు నుండి శ్రీ కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణ రాజు శ్రీమతి సూర్య వెంకటలక్ష్మి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లల కోడేరు నుండి శ్రీ మందపాటి లక్ష్మణ వర్మ శ్రీమతి సురేఖ మరియు వారి కుటుంబ సభ్యులు, పాల్మూరు నుండి శ్రీ పంచదార సుబ్బారావు శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, నందమూరి గారు నుండి శ్రీ మండెల వెంకటేశ్వర్లు శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు. ఏ విధంగా విస్సాకోడేరులో స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ పెన్మత్స రామ్మోహన్ వర్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లూరి బంగారరాజు గారి కుటుంబ సభ్యులకి, బుద్ధరాజు రామరాజు గారి కుటుంబ సభ్యులకి, వేగేసిన విశ్వనాథరాజు గారి కుటుంబ సభ్యులకి, వేగేసిన శ్రీనివాసరాజు గారి కుటుంబ సభ్యులకి, అచ్చం సూర్యకళ గారి కుటుంబ సభ్యులకి, పేరుచర్ల పెద్దిరాజు గారి కుటుంబ సభ్యులకి, నీలి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న విస్సాకోడేరు సభ్యులు, పెన్నాడ, పెదపుల్లేరు, గొల్లల కోడేరు, పాలమూరు, నందమూరు గారు సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాళ్ళకూరు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వేగేసిన సత్యనారాయణరాజు శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీమతి గుట్టుముక్కల గీతావాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దొండు కృష్ణరాజు శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వేగేసిన సత్యనారాయణరాజు గారి కుటుంబ సభ్యులకి, గుట్టుముక్కల గీతావాణి గారి కుటుంబ సభ్యులకి, దొండు కృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం దగ్గులూరు గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ దొండు రామకృష్ణరాజు గారు శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దొండు బ్రహ్మరాంబ గారు కుమారులు సురేష్ వర్మ, రమేష్ గారు మరియు కోడళ్ళు మరియు మనవలు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దొండు రామకృష్ణరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దొండు బ్రహ్మరాంబ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కలిదిండి ఉమాపార్వతి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా రేణిగుంట నుండి శ్రీ పురుషోత్తమన్ శ్రీమతి సుమతి కుమార్తె వేద కుమారుడు కార్తికేయ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి రేణిగుంట శ్రీ పురుషోత్తమన్ గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం తెళ్లపూడి గ్రామంలో స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి లేట్ శ్రీ బోడపాటి అచ్యుతానందరావు గారు శ్రీమతి రామలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. లేట్ శ్రీ బోడపాటి అచ్యుతానందరావు శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ముత్యాల ఏడుకొండల గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి రంగారావు గారు శ్రీమతి సీతామహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి శ్రీమన్నారాయణ శ్రీమతి రామ తులసి గారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ముత్యాల ఏడుకొండల గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి రంగారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి శ్రీమన్నారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి
దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న లేట్ శ్రీ బోడపాటి అచ్యుతానందరావు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి గంగాధరరావు గారు, శ్రీమతి లక్ష్మీ పార్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి కాశీ విశ్వనాథం గారు, శ్రీమతి సాయి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి కొండలరావు, శ్రీమతి నాగదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి వెంకటరత్నం, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, లేట్ నడపన కలికిమూర్తి, శ్రీమతి తులసమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ నడపన చల్లారావు గారు, శ్రీమతి మంగ గారి కుటుంబ సభ్యులు, శ్రీ నడపన కాశీ విశ్వనాథం, శ్రీమతి విమల గారి కుటుంబ సభ్యులు, శ్రీ నడపన కృష్ణమూర్తి, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి శ్రీరాముడు, శ్రీమతి వేణు గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి రఘురాముడు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి వెంగళరావు, శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరీదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి శ్రీనివాసరావు, శ్రీమతి సరోజ గారి కుటుంబ సభ్యులు, శ్రీ సిరిగినీడి నల్ల మహారాజు, శ్రీమతి ఆమన్నరాజు కుటుంబ సభ్యులు, శ్రీ ఇంటి సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా తెల్లపూడి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని శ్రీ బోడపాటి అచ్యుతానందరావు, శ్రీమతి శ్రీ రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ముత్యాల ఏడుకొండల గారి కుటుంబ సభ్యులకి, కాంశెట్టి రంగారావు గారి కుటుంబ సభ్యులకి, కాంశెట్టి శ్రీమనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బొండాడపేట నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మ వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి మరియు కుమారుడు ఉదయ్ పవన్, రాచర్ల సురేష్, శ్రీమతి దేవి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. శ్రీ తుమ్మ వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి మరియు కుమారుడు ఉదయ్ పవన్, రాచర్ల సురేష్, శ్రీమతి దేవి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం మరొక కుటుంబం వారు స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నారు. శ్రీ ఆకురాతి సుబ్బారావు, శ్రీమతి సూర్యనారాయణమ్మ, రత్నకుమార్, జయశ్రీ, శేషమణి, పవన్ సాయి కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సు పొందారు. శ్రీ ఆకురాతి సుబ్బారావు, శ్రీమతి సూర్యనారాయణమ్మ, రత్నకుమార్, జయశ్రీ, శేషమణి, పవన్ సాయి కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి, శ్రీమతి వెంకట సత్యవతి, ఉమానాగ పండిచంద్ర, ఉమా వెంకట నాగ వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నున్న సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి, నరేష్, నాగలక్ష్మి, రాజు, విజయదుర్గ, రాము, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నున్న సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తుమ్మ వెంకటేశ్వరరావు, శ్రీమతి చంద్రావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి, శ్రీమతి వెంకట సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ లోకనాథ కల్కమూర్తి, శ్రీమతి అనుష గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కొక్కిరాల పుష్పావతి, కుమారుడు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి వెంకటేశ్వరరావు, శ్రీమతి కృష్ణజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ గొంగుల వీరాంజనేయులు, శ్రీమతి వెంకట పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ గొడ్ల చిట్టి వెంకన్న, శ్రీమతి సోమలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల నాగ వీర వెంకట మహేశ్వరరావు, శ్రీమతి శివాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచె శ్రీనివాస్, శ్రీమతి సోమామణి కుటుంబ సభ్యులు, శ్రీ అరిటాకుల అచ్యుతరామయ్య, శ్రీమతి విజయ దివాకర సత్యదేవి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా బొండాటపేటలో స్వామివారిని వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మ వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి మరియు కుమారుడు ఉదయ్ పవన్, రాచర్ల సురేష్, శ్రీమతి దేవి పద్మజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించి స్వామిని మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందిన అనంతరం రెండవ కుటుంబం శ్రీ ఆకురాతి సుబ్బారావు, శ్రీమతి సూర్యనారాయణమ్మ, రత్నకుమార్, జయశ్రీ, శేషమణి, పవన్ సాయి కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నున్నా సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి రేవూరి అక్బరాంబ, కుమారుడు కరుణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, వేడంగి శ్రీ పాల ప్రసాదరావు, శ్రీమతి అనురాధ కుటుంబ సభ్యులు, శ్రీ దొంగ బాలాజీ, శ్రీమతి శ్రీ దుర్గ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పాలకొల్లు సభ్యులకి, వేడంగి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం నరసాపురంలో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు, కుమారుడు శ్రీహరి సత్య నాగమహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దండు బ్రహ్మరాంబ గారు, కోడలు
కోడళ్ళు సురేష్ వర్మ, రమేష్ గారు, కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దండు బ్రహ్మరాంబ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి సుందర వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బళ్ళ శ్రీను కుమార్ గారు, శ్రీమతి అరంజ్యోతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల దిలీప్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మారేడు గణేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, గొల్లవాని తిప్ప నుండి శ్రీ రావూరి సోమనాథ్ గారు, శ్రీమతి సుధామాధురి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న నరసాపురం సభ్యులకి, గొల్లవాని తిప్ప సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి దండు బ్రహ్మరాంబ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నరసాపురం, గొల్లవాని తిప్ప సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మే 17వ తేదీన మరి అనేక పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ సత్తి ఉమా కళ్యాణ్ గారు, శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ మందపాటి లక్ష్మణ్ వర్మ గారు, శ్రీ గరికిపాటి రాము గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారులకు స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా
సద్గురు నరసింహటుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.